యెహోవా పరాక్రమములను ఎవడు వర్ణింపగలడు? దేవుని పరాక్రమము మనుషులెవరూ వర్ణించలేనటువంటి గొప్ప పరాక్రమం. అంత గొప్ప పరాక్రమమును మన కొరకు ఏం చేశాడు? ఆయన తగ్గించేసుకున్నాడండి. ఆయన చెప్తాడు పేతురుకి, నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహా సైన్యాలు ఇక్కడ దిగిపోతాయి. ఆ దేవుడు అంత పరాక్రమవంతుడు, నా తండ్రి అంత పరాక్రమం కలిగిన వాడు. అంటే తండ్రి యొక్క పరాక్రమం అని, దేవుని యొక్క పరాక్రమాన్ని లేక తన యొక్క పరాక్రమాన్ని అప్పుడప్పుడు చెబుతూనే ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించడానికి సిద్ధపడమన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. అంటే పరాక్రమము కలిగిన దేవుడు అంతగా మన నిమిత్తము తగ్గించుకున్నాడు. అర్థమవుతుందండి? ఆయన తగ్గించుకుని ఉంటే మనమేమంటున్నామంటే, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నువ్వు సిలువ దిగి కిందకు వచ్చేయచ్చు కదా, లేకపోతే ఆ మేకులు పీకేసుకోవచ్చు కదా, 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఎలాగవుతాడు? ఇవి ఈ రోజున మనుషులు మాట్లాడే మాట. అర్థం కావట్లేదు లోకానికి. తన మహిమను ఏం చేశాడు? ఆయన తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు.